హలో అండి. త్వరలోనే న్యూ ఇయర్ రాబోతుంది కదా! ముందుగా నా సబ్స్క్రైబర్స్‌తో పాటు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్! ఈ న్యూ ఇయర్‌కి స్పెషల్‌గా మన ఛానల్‌లో సింపుల్ కేక్ రెసిపీని చూపించబోతున్నాను. హాఫ్ మూన్ థీమ్ ఫ్రాస్టింగ్ తోటి ఈ వెనిలా స్పాంజ్ కేక్ చేయడం చాలా ఈజీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ హాఫ్ మూన్ థీమ్ వెనిలా స్పాంజ్ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్‌ని తీసుకోండి. దాంట్లో 3 ఎగ్స్‌ని వేసి విస్కర్ లేదా ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ తోటి బాగా బీట్ చేయండి. ఈ ఎగ్స్ ఫుల్ ఫ్రాతీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఎగ్ ఫుల్ ఫ్రాతీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్ షుగర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేయండి. ఇలా 1 కప్ షుగర్ని ఒకేసారి వేయకుండా ఇలా స్టెప్ బై స్టెప్ యాడ్ చేయడం వల్ల ఈ బ్యాటర్లో ఎయిర్ ఫామ్ అయ్యి కేక్ ఫ్లఫీగా వస్తుంది. మనం తీసుకున్న 1 కప్ షుగర్ కొద్ది కొద్దిగా వేసి బీట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ½ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేయండి. దీంట్లోనే 1 కప్ బటర్ని వేయండి. బటర్ ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో ఉండాలని గుర్తుపెట్టుకోండి. 1 కప్ రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ వేసిన తర్వాత ఎలక్ట్రిక్ హ్యాండ్ బీటర్ తోటి మొత్తం అంతా కలిసేలాగా బాగా బీట్ చేయండి. బటర్ వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ హ్యాండ్ బీటర్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. ఒక స్ట్రైనర్ని తీసుకోండి. దాంట్లో 1 కప్ మైదాని వేసి దాంట్లోని ½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ½ టీ స్పూన్ బేకింగ్ సోడా వేయండి. వీటిని జల్లించి తీసుకోండి. ఇలా జల్లించడం వల్ల వీటిలో ఏమన్నా లమ్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి. పిండి జల్లించిన తర్వాత స్పాచ్లా లేదా ఎలక్ట్రిక్ హ్యాండ్ బీటర్ తోటి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయండి. మీరు కేక్ ఎప్పుడు చేసినా సరే పిండి వేసిన తర్వాత బ్యాటర్ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయకపోతే మీరు అప్పుడు వరకు బీట్ చేసినప్పుడు ఫామ్ అయ్యే ఎయిర్ మొత్తం పోయి కేక్ పర్ఫెక్ట్గా పొంగదని గుర్తుపెట్టుకోండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు కేక్ దేంట్లో అయితే బేక్ చేయాలి అనుకుంటున్నారో ఆ మౌల్డ్ని తీసుకొని దానికి బటర్ అప్లై చేసి కింద బటర్ పేపర్ వేసి సెట్ చేసి తీసుకోండి. ఇలా కింద బటర్ పేపర్ వేయడం వల్ల కేక్ డిమోల్డ్ చేస్తున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక బీట్ చేసి రెడీగా పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని వేసి ఫిల్ చేయండి. బ్యాటర్ వేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 3 టైమ్స్ ట్యాప్ చేయండి. బ్యాటర్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే పోతాయి. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ కేక్ని బేకింగ్కి పెట్టేద్దామా? నేను ఆల్రెడీ ఈ కేక్ బేక్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో స్టాండ్ పెట్టి 10 మినిట్స్ ముందుగానే హీట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. 10 మినిట్స్ పాటు హీట్ అవుతున్న కడాయిలో మనం కేక్ బ్యాటర్ వేసి ఫిల్ చేసిన బౌల్ని పెట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కేక్ని బేక్ అవనివ్వండి. ఈ కేక్ బేక్ అవడానికి 30 to 45 మినిట్స్ టైం పడుతుంది. నేను కరెక్ట్గా 30 మినిట్స్కి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేశాను. కేక్ బేక్ అయిందో లేదో మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒక టూత్ పిక్ని తీసుకొని కరెక్ట్గా కేక్ మధ్యలో గుచ్చి చూడండి. టూత్ పిక్కి పిండిలా ఏమీ అంటుకోకుండా క్లీన్గా వచ్చింది అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ని పక్కన పెట్టేసేయండి. అంతేనండి, వెనిలా స్పంజ్ కేక్ రెడీ అయిపోయింది. ఇంకా ఈ కేక్ ఫ్రాస్టింగ్ చేయడం మాత్రమే మిగిలింది. ఈ కేక్ ఫ్రాస్టింగ్ కోసం నేను విప్పింగ్ పౌడర్ తోటి విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఫ్రాస్టింగ్ కోసం నేను విప్పింగ్ పౌడర్తో చేసిన ఈ విప్పింగ్ క్రీమ్ తోటే కేక్ ఫ్రాస్టింగ్ చేయబోతున్నాను. 2 బౌల్స్ని తీసుకోండి. దాంట్లోకి విప్పింగ్ క్రీమ్ని ఈక్వల్గా తీసుకోండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా హాఫ్ మూన్ థీమ్ తోటి వెనిలా స్పంజ్ కేక్ని చేయబోతున్నానని. హాఫ్ మూన్ థీమ్ కోసం నేను సీ బ్లూ ఇంకా స్కై బ్లూ కలర్స్ని చూస్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్లోకి 5 to 6 డ్రాప్స్ బ్లూ కలర్ని వేయండి. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి దాన్ని 2 టేబుల్ స్పూన్స్ వేరే విప్పింగ్ క్రీమ్ బౌల్లోకి వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఫ్రాస్టింగ్ కోసం సీ ఇంకా స్కై బ్లూ కలర్లో విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఒక స్టార్ షేప్ నాజిల్ని తీసుకోండి. పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఈ స్టార్ షేప్ నాజిల్ని పైపింగ్ బ్యాగ్లో పెట్టి సెట్ చేయండి. ఒక గ్లాస్లోకి ఈ పైపింగ్ బ్యాగ్ని పెట్టి సెట్ చేయండి. ఇందాక కలర్ వేసి మిక్స్ చేసిన విప్పింగ్ క్రీమ్ని దీంట్లో వేసి ఫిల్ చేసి ఫ్రాస్టింగ్ చేయడం కోసం రెడీ చేసుకోండి. ఫ్రాస్టింగ్ చేసేలోపు విప్పింగ్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది కాబట్టి సీ అండ్ స్కై బ్లూ కలర్ విప్పింగ్ క్రీమ్స్ని పైపింగ్ బ్యాగ్లో వేసి ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మనం కేక్ ఫ్రాస్టింగ్ చేసేలోపు విప్పింగ్ క్రీమ్ మెల్ట్ అయిపోకుండా ఉంటుంది. మనం ఆల్రెడీ బేక్ చేసి రెడీగా పెట్టుకున్న స్పంజ్ కేక్ని తీసుకొని డిమోల్డ్ చేసి వెనకాలన్న బటర్ పేపర్ని తీసేసేయండి. కేక్ ఫ్రాస్టింగ్ చేయడం కోసం కేక్ ఫ్రాస్టింగ్ స్టాండ్ పైన ఈ కేక్ని పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెనిలా స్పంజ్ కేక్ని ఇప్పుడు సగానికి కట్ చేయాలి. కేక్ కట్ చేయడం కోసం సింపుల్ ప్రాసెస్. ఒక థ్రెడ్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా
కేక్ మధ్యలో పెట్టి కట్ చేయండి. కేక్ ఈజీగా కట్ అవుతుంది. చూసారా, కేక్ కరెక్ట్గా సగానికి పర్ఫెక్ట్గా కట్ అయింది కదా. ఇప్పుడు పై లేయర్ కేక్ని తీసి పక్కన పెట్టండి. మనం ప్రిపేర్ చేసుకున్న వెనీలా స్పంజ్ కేక్ ఎంత స్పంజీగా వచ్చిందో మీరే చూడండి. ఈ కింది లేయర్ కేక్ పైన విప్పింగ్ క్రీమ్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. కింది లేయర్ కేక్ పైన విప్పింగ్ క్రీమ్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత పై లేయర్ పెట్టి సెట్ చేయండి. కేక్ పై లేయర్ పెట్టిన తర్వాత వైట్ విప్పింగ్ క్రీమ్ తోటి కేక్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. వైట్ విప్పింగ్ క్రీమ్ తోటి కేక్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసి కేక్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, హాఫ్ మూన్ థీమ్ తోటి కేక్ చేస్తున్నానని. కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్కి ఇలా హాఫ్ మూన్ కట్ ఇవ్వండి. కేక్ పైన ఇలా హాఫ్ మూన్ షేప్ వచ్చేలాగా మార్క్ పెట్టిన తర్వాత ఆల్రెడీ సీ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ విప్పింగ్ క్రీమ్స్ని పైపింగ్ బ్యాగ్లో స్టార్ షేప్ నాజిల్ పెట్టి సెట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, వాటిని ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసి ఈ హాఫ్ మూన్ షేప్ పైన అక్కడక్కడ ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టార్ డ్రాప్స్ని వేయండి. ఈ కేక్ ఇంకా అట్రాక్టివ్గా కనిపించడం కోసం వైట్ విప్పింగ్ క్రీమ్ తోటి స్టార్ డ్రాప్స్ని అక్కడక్కడ వేస్తే హాఫ్ మూన్ షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సీ అండ్ స్కై బ్లూ విప్పింగ్ క్రీమ్ తోటి కేక్ సైడ్స్లో కూడా స్టార్ షేప్ తోటి డిజైన్ని పెట్టుకోండి. అప్పుడే మీకు కేక్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా కేక్కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత కేక్ ఇంకా అట్రాక్టివ్గా కనిపించి మనం చేసిన హాఫ్ మూన్ థీమ్ పర్ఫెక్ట్గా కనిపించడం కోసం ఈ హాఫ్ మూన్ పైన సిల్వర్ స్ప్రింకిల్స్ని స్ప్రింకిల్ చేయండి. పర్ఫెక్ట్ హాఫ్ మూన్ థీమ్ లుక్ వస్తుంది. బట్ ఈ మిగతా హాఫ్ మొత్తం సింపుల్గా ఉంది కదా, ఈ మిగతా హాఫ్ పైన కలర్ఫుల్ స్ప్రింకిల్స్ని వేసి డెకరేట్ చేయండి. అంతేనండి, ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా చేసిన ఈ హాఫ్ మూన్ థీమ్ వెనీలా స్పాంజ్ కేక్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కేక్ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.